సంఘానికి రెగ్యులర్గా వెళ్తూ చర్చిలో పాటలు పాడుతూ వీలైతే పాస్టర్ గారి ప్లేస్లో వాక్యం చెప్తూ దేవుని వాక్యాన్ని 10 మందికి షేర్ చేస్తూ ఇది మాత్రమే క్రైస్తవ జీవితం కాదు. దేవుని యొక్క స్వరూపము మన యందు రూపించబడాలి. మనము దేవుని స్వరూపంలోకి రూపాంతరం చెందాలి. అది నిజమైన క్రైస్తవ విశ్వాసం. గలతీయులు రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఈ మాట ఒక దైవ సేవకుడు సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. యాక్చువల్ గా ఒక తల్లికి ప్రసవ వేదన బిడ్డని జన్మనిచ్చేటప్పుడు కలుగుతుంది. జన్మనిచ్చే వరకు కూడా ప్రసవ వేదన పడుతుంది. ఆ 9 నెలలు సరిగ్గా పడుకోలేరు, సరిగ్గా కూర్చోలేరు, సరిగ్గా నుంచోలేరు, తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్. ఆ వేదన ఎలా ఉంటుందంటే డెలివరీ డేట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఒక సేవకుని యొక్క ఉద్దేశం మీరు దశంభాగాలు ఎక్కువగా ఇవ్వాలనో, లేకపోతే లక్షల కొద్దీ డబ్బులు కానుకగా ఇవ్వాలనో, మీరు పెద్ద పెద్ద కారుల్లో తిరగాలనో, లేకపోతే మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలనో, మీ పిల్లలు ఫారిన్ వెళ్ళిపోవాలనో కాదు. నిజమైన దైవ సేవకుని యొక్క ప్రసవ వేదన ఎలాంటిదంటే మీ రూపము దేవుని రూపంగా మార్చబడేంత వరకు నిజమైన దైవ సేవకునికి వేదన ఉంటుంది. ఆ వేదన ప్రసవ వేదన వంటిది. మిమ్మల్ని దేవుని సన్నిధికి నడిపించడము ఒక ప్రసవ వేదన అయినప్పుడు, మీరు దేవుని సన్నిధిలో దైవ సేవకుని పిల్లలుగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరూపంలో మార్చబడాలి. మీరు మార్చబడమే సంఘ కాపరి యొక్క ప్రసవ వేదన. మరి ఎలా మార్చబడగలుగుతాం అంటే సేవకుని ద్వారా దేవుడు ఏదైతే వాక్యాన్ని మనకు బయలుపరుస్తా ఉన్నాడో ఆ వాక్యానుసారంగా జీవించి నమ్మకంగా లోకమును జయించి దేవుని పోలికగా మనల్ని మనం మార్చుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే దేవునికి అనుకూలమును పరిశుద్ధమునైన సజీవ యాగముగా మన శరీరములను సమర్పించాలి. అలా సమర్పించడం వలన రూపాంతరము పొందుతాం. మరి దేవునికి సమర్పించుకుంటున్నామా, లేకపోతే అవసరాల కోసం దేవుణ్ణే అమ్మివేస్తున్నామా, విశ్వాసాన్ని అమ్మివేస్తున్నామా అనేది ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని స్వరూపంలోకి మార్చబడుటయే ఒక క్రైస్తవుని యొక్క అంతిమ లక్షణం. విశ్వాసులను దేవుని స్వరూపంలోకి మార్చడమే ఒక దైవ సేవకుని యొక్క అంతిమ లక్ష్యం. గాడ్ బ్లెస్ యూ.